ఆయన సంతోషంతో పాడిన పాటది. పైన ఆ శత్రువులు తనని ఎలాగో హింసించారో, బంధించారో ఇదంతా ఉంటది. అంటే ఎలాగున విడుదల ప్రభు ద్వారా గాడిదకొచ్చింది. నీకు నాకు కూడక విడుదలొచ్చింది. అది మామూలు త్రాడుతో కట్టబడింది. మనం పాపపాశములతో బంధింపబడి ఉంటిమి. దాని యొద్దకు శిష్యులను పంపాడు. నీ యొద్దకు కూడక తన శిష్యులను పంపాడు. సువార్త ద్వారా నిన్ను నన్ను రక్షించినాడు. విడిపించినాడు. విడిపించినాడు. ఇప్పుడు అంటాడు యేసుక్రీస్తునందున్న వారికి ఎలాంటి శిక్షా విధి లేదు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. అంటే కొత్త సృష్టిలో భాగంగా చేస్తూ వచ్చినాడు. 2 కొరింథీ పత్రిక 5:17లో యేసుక్రీస్తునందున వారు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. పాతవి గతించెనంటే శిక్ష, తీర్పు అన్నీ కొట్టివేయబడుతూ వచ్చినాయి. సమస్తము నూతనమైనాయంటే మనం దేవుని రాజ్యానికి పాత్రులమైనాం. నిత్య జీవంలోనికి దాటించబడినాం. చీకట్లో నుంచి వెలుగులోనికి, అంధకార సంబంధమైన అధికారం కింద నుంచి మనం విడిపించబడి దేవుని కుమారుని రాజ్య వారసులుగా చేయబడుతూ వచ్చినాం. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఒక ప్రత్యేకమైన జీవితంలోనికి దేవుడు తీసుకొచ్చినాడు. సంఘము, సహవాసం ఇచ్చినాడు. జీవవాక్యం మనకిచ్చినాడు. దేవుని మార్గాలు మనకు తెలిపినాడు. తండ్రిని మనకు తెలిపినాడు. పరలోకానికి వెళ్ళే మార్గం మనకు తెలిపినాడు. సమస్తం కొత్తవి. పాతవన్నీ గతించిపోయినాయి. పాతవి అంటే తిని, త్రాగి, సుఖించి, లోకంతో ఐక్యపరుచుకొని, అలాగూ పతనమైపోయిన స్థితి, నెమ్మది లేదు, సంతోషం లేదు, భయములతో కాలం గడుపుతూ కదా! దేవునితో సంబంధం లేక, అలాగున మన స్థితి నిత్య నరకానికి, నిత్య శిక్షకు పాత్రులమై ఉంటిమి. ఇప్పుడు సమస్తం కొత్తవి చేసినాడు. కాబట్టి దాన్ని బట్టి మనం స్తుతించగలుగుతున్నాం. ఆ విడుదలను బట్టి మనం నిత్యము స్తుతించగలుగుతున్నాం. నిత్యము ఆరాధించగలుగుతున్నాం. నీవు నన్ను విడిపించావయ్యా! అంధకార సంబంధమైన అధికారం కింద నుంచి అని మనం చెప్పగలుగుతున్నాం. పాపపు కట్ల నుంచి మమ్మల్ని విడిపించావయ్యా! ఆ యొక్క చీకటి శక్తుల అధికారం కింద నుంచి నన్ను విడిపించావయ్యా! మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి గాడిదను విడిపించాడు. అది సంతోషంతో శిష్యులతో పాటు వెళ్ళింది. శిష్యులతో పాటు వెళ్ళింది. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళిన ఆ గాడిదనిప్పుడు. కదా! ఇప్పుడు గాడిద యేసు ప్రభు దగ్గరికి చేరుకుంది. మనం గూడా ఎక్కడికి చేరుకున్నామంటే, సాతాను అధికారం కింద నుంచి విడిపించబడి యేసు ప్రభు యొద్దకు చేరుకున్నాం. దేవుని పిల్లలుగా, దేవుని ఆహ్, సహవాసం మనకు దొరికింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9లో మన ప్రభువైన యేసుక్రీస్తు సహవాసం మనకు మిమ్మును పిలిచిన దేవుడండి. కాబట్టి యేసు ప్రభుతో సహవాసం మనకు దొరికింది. ఇప్పుడు గాడిద యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడింది. తర్వాత ఆ గాడిదపై శిష్యులు తమ బట్టలు వేశారు. తమ యొద్ద ఉన్న పై వస్త్రాలు, అంటే వాళ్ళకు పై వస్త్రాలుండేవి యూదులకు. వారు టవల్లు, నడికట్లు ఇలా వాడుకునేవారు. నడుము కట్టు కట్టుకునేవారు దట్టి మాది. ఆ పై వస్త్రాలు వారు గాడిదపై వేసినారు. వేసినప్పుడు ప్రభువు వాటిపై కూర్చున్నాడు. కాబట్టి ఈ పై వస్త్రము బైబిల్‌లో చాలా వస్త్రాల గురించి రాయబడింది. నీతి వస్త్రము, రక్షణ వస్త్రము. అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. ఆహ్, రక్షణ వస్త్రమును నీవు నాకు ధరింపజేసి ఉన్నావు అని వ్రాయబడి ఉంది. రక్షణ వస్త్రమును నీవు నాకు, సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఇలా అనేక వస్త్రాలు మనకు కనపడతాయి బైబిల్‌లో. కాబట్టి గాడిదపై వస్త్రాలు వేయబడినాయి. ఏ గాడిదపై వస్త్రాలు వేయబడవు. వస్త్రాలు దానిపై వేయబడవు. అంటే ప్రభువు కూర్చోవాలి గనక దానిపై వస్త్రాలు వేయబడ్డాయి. అంటే మనలోనికి ప్రభువు రావాలంటే మనం మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మంలో సాక్ష్యమియ్యాలి. అప్పుడు రక్షణ అనే వస్త్రం మనకు దొరుకుతుంది. మనం రక్షించబడినాం. నీతి అను పై వస్త్రం మనకిస్తున్నాడు కదా! సంతోష వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఇవన్నీ మనకిస్తున్నాడు ప్రభువు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన సంగతులు కదా! ఆహ్, కాబట్టి ఆ గాడిదపై వస్త్రాలు వేయబడ్డాయి. నీకు నాకు గూడా ఆ వస్త్రం ఇవ్వబడింది. ఎప్పుడైతే మారుమనసు పొంది బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినామో, దేవుని పిల్లలమైనాం. ఆ రక్షణ వస్త్రం అనేది మనకివ్వబడింది. తర్వాత గాడిదపై యేసు ప్రభు కూర్చున్నాడు. ఆసీనుడైనాడాయన గాడిదపై. ఆ గాడిద చూడండి, మామూలుగా కొన్ని గాడిదలు పరిగెత్తుతాయి. ఆ జనసమూహమును అదంతా జూస్తే. కానీ ఆ గాడిద ఎక్కడికి పరిగెత్తలేదు. రెండవది ఆయన కూర్చున్నాడు. అది నిమ్మలంగా ఉంది. అది ఆయనను మోసుకుంటూ వస్తుంది. కాబట్టి ప్రభు ఆసీనుడు గావాలంటే మన హృదయము ఆయనకు దేవాలయంగా, మన హృదయము ఆయనకు నివాస స్థలంగా కావాలంటే మొట్టమొదట మనము రక్షించబడాలి. అంతవరకు మనము దేవుని పిల్లలం కాదు. దేవునికి నివాస స్థలంగా ఉండలేం. మన పాపాలు క్షమించబడి,
మనం దేవుని పిల్లలమైతేనే ఆయన మనలో ఆసీనుడైతాడు. హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాట పాడినాడు గదా భక్తుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ మాటలే ఉంటాయి. మీ దేహము దేవునికి ఆలయమని మీరెరగరా అని వ్రాయబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరెరగరా అని వ్రాయబడింది. కాబట్టి ఆయన ఆలయం, దేవాలయం. కాబట్టి ఆయన ఆసీనుడైతాడు సింహాసనాసీనుడు. అంతకుముందు ఎవరున్నారు? సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. కానివన్నీ లోపలున్నాయి. అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, సాతాను లక్షణాలవన్నీ. అవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు సాత్వికము, దీనత్వము యేసుప్రభు రాగానే సాత్వికము, దీనత్వము, మంచితనము, దయాళత్వము, ప్రేమ, ఆశానిగ్రహము ఇవన్నీ వచ్చేసినాయి అంతే. యేసుప్రభు వచ్చినాడు గనక. సమస్తము క్రొత్తవాయనంటే అవే. పాతవన్నీ గతించిపోయినాయి. అసూయ, ద్వేష, పగ, ఈర్ష్య ఇవన్నీ గతించిపోయినాయి. కాబట్టి ప్రభు ఆసీనుడైనాడు అంతే. ఇక ఆ గాడిద బయలుదేరి వస్తుంటే, దారి వెంట చాలామంది ప్రజలు వస్త్రాలు పరుస్తున్నారు. తమ వస్త్రాలు ఇళ్ళ నుంచి చీరెలు, ఇళ్ళలో నుంచి రకరకాల వస్త్రాలన్నీ తెరిచి పరుస్తున్నారు దాని ముందు. గాడిద ఇప్పుడు వస్త్రాల మీద నడుస్తుంది. అంటే గాడిదకు ఘనతొచ్చింది చూడండి. కొందరు చెట్ల కొమ్మలు నరుక్కొనొచ్చి త్రోవలో వేస్తున్నారు. గాడిదకు ఘనతొచ్చింది. ఇప్పుడు వస్త్రాలపై నడుస్తుంది గాడిద. ఏ గాడిదైనా వస్త్రాలపై నడుస్తుందా? ఎవరైనా గాడిదకి వస్త్రాలపై నడవలే. దానిపైన యేసు ప్రభు ఆసీనుడైనాడు కనుక. మన జీవితంలో యేసు ప్రభువును మనము మోస్తే, మనము నిజంగా ఘనత పొందుతాం. మనం నిజంగా ఘనత పొందుతాం. యేసు ప్రభు కొరకు మనం జీవిస్తే, ఆయనను మహిమపరచాలని మనం కోరుకుంటే, ఆయనను మనం మహిమపరిచే ఆ యొక్క జీవితం మనం కలిగి ఉంటే, ఆహ్, మనము ఘనతకు పాత్రులమైతాం. ప్రభువే అంటాడు గదా! నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఆ మాటుంటది 2:10లో. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటాడు. కాబట్టి ఆయనను మోయడం అది ఒక ఘనత. ఆయనపై రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారాన్ని మనం గూడక మోస్తే పౌలంటాడు ప్రభువు పొందిన ఆ శ్రమలు, ఆ పాట్లలో కొదువైన వాటిని నేను నా శరీరంలో భరిస్తున్నానన్నాడు. కాబట్టి నా శరీరాన్ని ఆ చిత్రవధకు అప్పగించుకున్నానన్నాడు. గాయాలు, నిందలు, అవమానాలకు, శ్రమలకు అప్పగించుకున్నానన్నాడు. కాబట్టి మనము అలాగు ప్రభువును మోయడం. ప్రభువును లోకము ద్వేషించింది. లోకము ఆయనను నిందించింది, అవమానించింది. ప్రభువును ఎవరైతే మోస్తారో వారిపైకి నిందలొస్తాయి, అవమానాలొస్తాయి. ఎందుకంటే లోకానికి వేరైన వాడు. ఆయన పైవాడు. లోకం ఆయనను సహించలేదు. లోకము పాపములో మునిగి తేలుతూ ఉంటది. ఆయనను సహించలేదు. ఆయన పరిశుద్ధుడు. అంటే లోకము ఆయనను ద్వేషిస్తది. అయినప్పటికీ ప్రభువుకు ఘనతే ఉంది లోకంలో చూడండి. అంటే ప్రభువును మనము ఎప్పుడైతే మోస్తామో లోకంలో ద్వేషించబడతాం. నిందలొస్తాయి, అవమానాలొస్తాయి. అలాగే ఘనత గుడక ఉంది. ఘనత గుడక ఉంది. కాబట్టి ఆ గాడిద ఇప్పుడు వస్త్రాలపై నడుస్తుంది. ఎంత ఘనతొచ్చింది దానికి. గాడిదకు ఘనతొచ్చింది. మనకు గూడక ఘనత వస్తుంది. ప్రభువును మోస్తే, ప్రభు పరిచారకులంగా, ప్రభువును సేవించు వారంగా, ప్రభువును మహిమపరచు వరంగా మనం భూమిపై ఉంటే అది ఎంతో ధన్యత. కదా! వెంట వచ్చువారు జయము, జయమని కేకలు వేస్తున్నారు. అది గాడిదకు గూడక జయమొస్తుంది కొద్దిగా. గాడిదకు గూడక ఘనతొస్తుంది. ప్రభువును వారు ఘనపరుస్తూ కేకలేస్తున్నారు. గాడిదకు గూడక ఘనతొస్తుంది. కాబట్టి యెరూషలేములోనికి ఒలీవల కొండ దగ్గర నుంచి యెరూషలేములోనికి మోసుకొచ్చింది. దాదాపు ఒక 12 కిలోమీటర్లుంటుందది. 12 కిలోమీటర్లు ఆ గాడిద ప్రభువును మోసుకుంటూ వచ్చిందంటే కదా! కాబట్టి అది ఎంత సంతోషంతో ప్రభు పనికి అప్పగించుకుందో, ప్రభువును మోసిందో, ప్రభువును సేవించిందో, మన జీవితాలు గూడా అలాగ అప్పగించుకునే వరంగా ఉండాలి. కాబట్టి గాడిదలో ఇన్ని లక్షణాలు మనకు అన్వయించుకోవచ్చు దాన్ని. మనం గూడా అలాగుంటే ఆహ్, ఎంతో మనకు ఘనత వస్తుంది. ఘనత కోసమని కాదు కానీ, మనం ఆయనను సేవించాలి. మనల్ని ఆయన విడిపించినాడు. మనల్ని ఆయన ప్రేమించినాడు. మన కొరకు ఆయన పరమును విడిచి భూమిపైకొచ్చి మన కొరకు తన్ను తాను బలిగా అర్పణగా చేసుకున్నాడు. దేవుని ఉన్నతమైన ప్రేమ మన కొరకై కుమ్మరింపబడింది. అంటే ఆ ప్రేమను మనం త్రోసివేయకూడదు. ఆ ప్రేమకు మనం బద్దులు కావాలి. అప్పుడు మనం ధన్యులమైతాం.